నేనే ఇప్పుడు చదువుకోవాలి, ఎగ్జామ్లో నేనే ఫస్ట్ రావాలా, అందుకే ఎప్పుడు హే ఏం చేస్తున్నావు? చదువుకోకు ప్లీజ్. నేను ఇంకా చదువుకొని రేపు నేను స్కూల్కి వెళ్ళాను. ఎందుకు? నేను రేపు స్కూల్కి పోనంటే నువ్వు ఎందుకు బాబు? మమ్మీ ఉన్న డాడీ ఎంత కష్టపడుతున్నావు, నువ్వు పోవాల్సిందే రేపు స్కూల్కి. లేకపోతే నేను దోస్తుకి వచ్చేతా, నేను రోజు పోతా స్కూల్కి. అబ్బా పోనీ, ఎందుకు అలా చూస్తావు? రేపు స్కూల్కి వస్తావు కానీ నువ్వే నాకు అన్నీ చెప్తావా? నీకు వాళ్ళు చెప్తాడు, నేను ఎందుకు చెప్తా? నేను చెప్పా. ప్లీజ్ చెప్పే. నేను చెప్పడా చెప్పా? బాగా కష్టపడితే నువ్వు ఇట్లా చేస్తావా? నేను ఇంకోసారి చేయను, ఇది ఒక్క రోజు. అబ్బా ప్లీజ్ రాదు. అలా చేస్తావు, నువ్వు అందరికి చెప్తావు కదా, నాకెందుకు చెప్పు? అవన్నీ నేను చెప్తాలే నీకు నుంచి. అబ్బా ప్లీజే నాకు చెప్పవే, నీ బెస్ట్ని కదా. నేను చెప్పాను, అమ్మ నాన్న కష్టపడితే నువ్వు వేషాలు వేస్తున్నావు ఇక్కడ. పోయి చదువుకోబా. అబ్బా ప్లీజ్ నేను చదువుకోనే. నేనదే అప్ప, నువ్వు చదువుకో. రేపు నేను స్కూల్కి రా. వస్తావా? అప్పుడు నేను సార్ చెప్తా ఎవడు. అబ్బద్ది చెప్పకే. నేను చెప్తా, రేపు స్కూల్కి రావాలా, నువ్వు చదువుకోవాలా. అబ్బా వద్దే. చదువుకో, లేకపోతే నేను సార్కి పక్కా చెప్తా. అబ్బా చెప్పకే ప్లీజ్. చెప్తా చెప్తాదట. ఇప్పుడు చెప్తా అంటుంది. ఎలాగైనా మేనేజ్ చేద్దాం. ఇప్పుడు హోంవర్క్స్ నేను కంప్లీట్ అయినాయేమో అని అడుగుదాం. కంప్లీట్ అయితే నేను అడుగుతాను, ఎందుకంటే సారే కదా హోంవర్క్ ఇచ్చాడు. వాళ్ళ దగ్గర చూడకుండా రాయమని అడుగుతుంది. దీనికి కొంచెం తెలియదు కావచ్చు, అడుగుదాం. ఏ ఫ్రెండ్, నాకు కొంచెం హోంవర్క్ బుక్స్ ఇస్తావా? ఎందుకు అంటే సార్ ఒకటి రాయమన్నాడు కదా, అందరూ ఒకరు రాయమన్నారు కదా, అందుకే కావాలి. నీకు నేను ఇయ్యా, నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి. నాకు తెలుసు. ప్లీజే నేను చెప్పాను, ఇయ్యాను, ఏది ఇయ్యాను. ఎగ్జామ్లో ఒక్క ముక్క కూడా చెప్పా. నేను రేపు స్కూల్కి రాను కదా, ఇలా నేను సార్ కూడా చెప్తా. అబ్బా ప్లీజే అద్దే. నేను చెప్తా. బుస్సా నీయే. నేను ఇయ్యా, సార్ చూడకుండా రాయమన్నాడు. అంటే చూడకుండా రాయమన్నాడు. నువ్వు రాయి, లేకపోతే నువ్వు రాయకపోతే రాత రాయి. ఇక్కడ సార్ అయితే రాయకపోతే ఫుల్ పిచ్చి కొడుతున్నాడ. అబ్బా ఎందుకు ఇలా చేస్తావు? ఇయ్యే. నేను ఇయ్యడా ఇయ్యా.